హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. 3 రోజుల నుంచి వైజాగ్లో వర్షం దుల్లగొడేస్తుంది కదా. సో ఇలాంటప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్తే సూపర్ ఉండిద్ది. సో ఇప్పుడు అలాంటిదే వెళ్తున్నాం. సీనరీ అయితే చాలా బాగుండిద్ది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్యాంపింగ్, కుకింగ్ అన్నీ సెటప్ అయితే రెడీ చేసాం. రండి చూసేద్దాం. ఇదంతా అక్కడ మన సెటప్ కోసం అదొక రిజర్వాయర్. ఇదిగోండి మా బాబాయ్. హాయ్. ఓకే, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ మనం జూ అయితే క్రాస్ చేస్తున్నాం. మనకి వైజాగ్కి ఇంత దగ్గరలో అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని నేను ఎలా మిస్ అయ్యానో నాకే తెలియట్లా. చాలా కాలం నుంచి వెళ్దాం అనుకున్నా కానీ బట్ ఎప్పుడు పాసిబుల్ అయితే అవ్వలేదు. అండి గంభీరం రిజర్వాయర్ మనకి అరౌండ్ ఒక 20 to 25 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది డిస్టెన్స్. అండ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ మ్యాప్లో చూపిస్తున్నా కదా, ఇలా అయితే వెళ్ళాలి. ఇది రూట్. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి. ప్రెజెంట్ మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళడం లేదు. ఇంకా రిజర్వాయర్ పక్క నుంచి ఇంకా లోపలికి రూట్ అయితే ఉంది. సో అటు అయితే వెళ్తున్నాం. రూట్స్ అయితే అంతగా బాగోలేదు, ఎందుకంటే వర్షాలు అవి పడ్డాయి కదా. సో అంత బురదగా అలా ఉంది. చాలా లోపలికి అయితే వెళ్తున్నాం. అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇంకా రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉండిద్దో చూద్దాం. మనం అయితే ఇప్పుడు గంభీరంగా అయితే వచ్చేసాం. అసలు ఈ రోడ్ చూసారా? చూస్తుంటే అసలు అడవిలోకి వచ్చిన ఫీలింగ్ ఏదో వస్తుంది. నిజంగా రోడ్స్ అయితే చాలా చిన్నవి. రోడ్ అంతా ఇలాగే ఉంది. కార్ మీద వచ్చాం కాబట్టి పర్లా, కానీ అసలు వ్యూ మాత్రం అసలు చాలా బాగుంది. మీకు చూపిస్తాను, ఆగండి. దగ్గరికి వెళ్ళి రిజర్వాయర్ అయితే అసలు సమ్మర్లో ఎక్కువ ఉండదు, బట్ ఇప్పుడైతే ఒక 3 days నుంచి వైజాగ్లో బాగా వర్షం పడుతుంది కాబట్టి సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మా వాళ్ళు అందరూ టేబుల్ అంతా వేసేసి ఫుడ్ అయితే తింటున్నారు. అందరూ లంచ్ చేస్తున్నారు. నార్మల్గా అయితే సమ్మర్లో అలాంటప్పుడు అయితే వాటర్ అయితే అస్సలు ఉండదు, కంప్లీట్గా డ్రై అయిపోయింది, ఎండిపోయింది అంట. బట్ ఇప్పుడు ఈ వర్షం బాగా పడింది కాబట్టి ఫుల్ వాటర్ అయితే ఉంది. చాలా బాగుంది. అసలు ఇక్కడ నుంచి చూసారు కదా, అవసరం ఉంది. అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది.